మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు కలుగును గాక. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 20:27 వచనముల వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నరుని ఆత్మని ఎందుకు చెప్పానంటే, మనిషి శరీరం కొంతకాలమే ఉంటుంది. మనిషి జీవితం కొంతకాలం ఉంటుంది. మరణం వస్తే లోకాన్ని, శరీరాన్ని, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. అన్నిటిని వదిలేయాల్సిందే. మరి మరణం తర్వాత నెక్స్ట్ ఏంటంటే, బాడీతో ఉన్న రిలేషన్ వేరైపోద్ది. కుటుంబంతో ఉన్న రిలేషన్ వేరైపోద్ది. మరణము జీవితానికి ముగింపు కానే కాదు. మరణం ముగింపు కాదు. మరణం నుంచి విడిపించే దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక రక్షకుడు. హీ కెన్ సేవ్ యువర్ సోల్. ఆత్మలను రక్షించే ఆత్మ రక్షకుడు. ఆత్మలను రక్షించేది లోకంలో ఏదీ లేదు. డబ్బా నెవర్ రక్షించదు. బంగారమా, పదవుల, చదువుల కానే కాదు. ఆత్మను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యం అనే వాక్యంలో ఉంది. దేవుని వాక్యమే శరీరాన్ని ఆత్మను రక్షిస్తుంది. నీ శరీరం మత్స్యమైంది అంటే కొంతకాలమే. దానికి షుగర్లని, బీపీ అని, నొప్పులని, సమస్యలని ఎంతో భయంకరం. ఒకవేళ ఇవి లేకపోయినా చనిపోతాం. షుగర్ లేకపోయినా, బీపీ లేకపోయినా, నొప్పులు లేకపోయినా చనిపోతాం. కనుక చనిపోయి కొంతకాలం వదిలిపెట్టే వెళ్ళిపోయే శరీరాన్ని ఎంతగా పట్టించుకుంటున్నారండి, ఎంతగా దానికి కావాల్సిన ప్రతిదీ సమకూర్చుకుంటున్నారు. మరి ఆత్మను పట్టించుకోరా? ఆత్మను మరి జాగ్రత్త చేసుకోరా? ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నావు, పిల్లలను పట్టించుకుంటున్నావు, శరీరాన్ని పట్టించుకుంటున్నావు, మరి ఆత్మను ఎందుకు పట్టించుకోవట్లేదు? నీ ఆత్మను పట్టించుకో. ఎందుకంటే హఠాత్తుగా, అకస్మాత్తుగా మన ఇంటికి వెళ్ళే పిలుపు వస్తుంది, మరణం వస్తుంది. మరణం చెప్పి రాదు. ఇంత తొందరగా మరణం వస్తుందని అనుకోలేదు అని అంటాం మనం. దేవుని ప్లాన్ని మనం కాదనలేము. ఖచ్చితంగా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవిస్తేనే ఈ ఆత్మను రక్షించుకుంటాం. దేవుడు మనకు తోడుంటాడు. పరలోకాన్ని మన కోసం సిద్ధపరిచాడు. మరణించిన ప్రతి ఒక్కరూ మీ ఆత్మను రక్షించుకుంటే, ఆత్మను అలా వాక్యం ద్వారా రక్షించుకుంటే మనం జీవిస్తాం. దానికోసం ఇక్కడ దేవుడు తోడు అవసరం. పరలోకంలో ఉండే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ద్వితోపదేశకాండం 7:21 నేను తోడుంటానని చెప్పాడు. ఏదైనా తోటలో అవ్వమ్మకు తోడున్న దేవుడు, ఇజ్రాయెల్కి ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరుకున్నాడు. ఆయన్ని పిలువు ఇంటికి. జక్కయ్య తన ఇంటికి పిలిచి రక్షణ తెచ్చుకున్నాడు. అంటే ఆత్మరక్షణ తెచ్చుకున్నాడు. నీ ఆత్మరక్షణ కావాలి. మెయిన్ ఆత్మరక్షణ ఉంటే చాలు. యేసుప్రభు ఉంటాడు. యేసుప్రభు ఉంటే 7 జాతుల ప్రజలు చూసి, శత్రువులు చూసి ఇజ్రాయెల్కి భయపడ్డారు. మోషే భయపడలేదండి, శత్రువుడు భయపడ్డాడు. మోషే జడియలేదు. గుర్తుంచుకోండి, ఉద్యోగం లేదని భయపడద్దు, డబ్బు లేదని భయపడద్దు, బలగం లేదని భయపడద్దు. ఏ భయంతో ఈ మాట వింటున్నా నాకు తెలియదు. భయపడొద్దు, జడియొద్దు. నిన్ను కాపాడే దేవుడు ఒక ఆయన్నాడు. ఆయన నిన్ను కాపాడువాడు. ఆయన కునుకుడు, నిద్రపోడు. ఆయన ఉన్నాడన్న ధైర్యంతో ఉండండి. నీ ఆత్మను రక్షించాలని అదే ధైర్యంతో ఉండండి. ఆత్మరక్షణ కొరకు ఆయన నీకు తోడుండాలి. ఆయన నిన్నే కాదు, ఆత్మను కూడా కాపాడతాడు. నీ శత్రువు నీ ఎదుట క్రమక్రమంగా పారిపోయేటట్లు నేను చేస్తానని నీ ఆత్మను ఆ శత్రువుల చేతుల్లోంచి విడిపిస్తాడు. సాతాను చేతి నుంచి విడిపిస్తాడు. నిజమైన భక్తులు, నిజమైన దేవుని బిడ్డ దేవుని మర్చిపోడు. అదే ఆత్మరక్షణకు మొదటి కారణం. భర్త తన భార్యను విడిచిపెట్టచ్చు, కానీ విడిచిపెట్టకూడదు. దేవుడిని విడిచిపెట్టడు. కోడలు అత్తని విడిచిపెట్టలేదు కదా, రూతు నయోమిని. దేవుని కొరకు బ్రతకాలి. ఈ ఆత్మను రక్షించడానికి దేవుని కొరకు బ్రతకాలి. యెహోషువ నీ ఎదుట ఎవడు నిలబడలేడు, ఎందుకంటే నేను నీకు తోడున్నాను. నీ ఆత్మకు రక్షణ నేనే అని చెప్పాడు దేవుడు. ఆదికాండం 28:15 యాకోబుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోకి నేను వస్తాను, నేను నీకు తోడుంటానంటాడు. ఆదికాండం 39:3 యేసోపుతో అంటాడు, నేను తోడుంటాను, నువ్వు చేసినదంతా సఫలమైంది, పట్టుకుందల్లా బంగారం అయింది. అవును, దేవుడు తోడై ఉంటే నీకేమి కొదువ కాదు, తక్కువ కాదని ద్వితోపదేశకాండం 2:7 ఉంది. ఆయన నీకు తోడుండాలంటే గట్టిగా ఆయన వాక్యాన్ని పట్టుకోండి. ఆయన పిలవండి. ప్రభా రా ప్రభా, నీ వాక్యం కావాలి. నీ వాక్యానికి వ్యతిరేకంగా పక్షులు అనే సైతాన్ని తినేయకూడదు. రాతి నెల అనే కఠినమైన శ్రమలలో నేను పడిపోకూడదు. నేను వెనక్కి తిరగకూడదు. ముండ్ల పొదల అహిక విచారాలు, లోక సంబంధమైన వాటితో నేను పరిగెత్తకూడదు. నాకు నీ వాక్యం కావాలి, నాకు నువ్వు కావాలి. ఎందుకంటే నా ఆత్మను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యం నాకు కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించు. యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతమైన విషయం. దేవా నువ్వు నాకు తోడుండని, ప్రభా నువ్వు నన్ను విడిచిపెట్టొద్దని ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో నీ ఆత్మను రక్షించుకో. లోకం శాశ్వతమైనది కాదు, దేవుడు శాశ్వతమైన దేవుడు.
అందుకే ప్రార్థనాత్మతో నింపబడు, ఓర్పుతో బ్రతుకు, ఐక్యతతో బ్రతుకు, వాక్యముతో బ్రతుకు, దేవుడికి నమ్మకంగా జీవించు. దేవుడు ఖచ్చితంగా నీ ఆత్మను తప్పిస్తాడు, మరణం నుంచి రక్షిస్తాడు, నీ పాపము నుండి విడిపించి నీ ఆత్మను పరిశుద్ధపరుస్తాడు. యెహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ, అది అంతరంగములన్నీ శోధిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రియపరలోక తండ్రి, ఆత్మను పట్టించుకోవడానికి నిన్ను మా ఇంటికి ఆహ్వానించి వాక్యాన్ని కలిగి ఉండాలని చెప్పావు. ఆ విధంగా ఉండే కృపను ఈ కుటుంబానికి, ఈ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.